గాంధీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రేమ్ గాంధీ గారు, సో మీ మీదనే చాలా ఆరోపణలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఎందుకు జనగణనతో పాటు కులగణన చేయలేకపోతున్నారు? సో రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే బీసీ కులగణన మేము చేసినాం, కొన్ని చిన్న చిన్న లోపాలున్నా కానీ వాటిని మళ్ళీ రీసర్వేలు పూర్తి చేసి కేంద్రం కోర్టులో బాల్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో కేంద్రం ఏం చేయబోతోంది అనేది ఒక తెలంగాణే కాదు, దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కులగణన అన్ని రాష్ట్రాల్లో చేస్తామంటూ కూడా ముందుకు పోతున్నారు. సో భారతీయ జనతా పార్టీకి ఇది కొంచెం మింగుడు పడని అంశం అని చూడాలా, ఎట్లా చూడాలి? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. వారు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకుడు నేను ఇక్కడ చేసి బాల్ వాళ్ళ దాంట్లో వేస్తామంటే మేము బ్యాట్ తో ఎంత స్థాయిలో కొడతామంటే మళ్ళీ కనబడంత దూరంగా మళ్ళీ బ్యాట్ తో కొడతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆట బాగుంటుంది కానీ అవుట్ అయితేనే ఇబ్బంది అవుతుంది. ఈ అవుట్ అయ్యే ప్రసక్తే లేదండి. నేను చెప్తా, ఆ విషయం కూడా ఎట్లానే చెప్తా. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కులాల ప్రస్తావన వస్తే 3000 కులాలు ఉన్నాయి, 2500 ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాల విభజన ఎట్లా జరుగుతుందంటే ఆర్థిక అసమానత, ఒక ఆర్థిక వెసులుబాటు, అక్కడ చేస్తున్న వాళ్ళ కుల వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయించిన దాఖలాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉన్నది. ఒకవేళ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇక్కడ వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, వెల్మ, కమ్మ, కాపు ఈ ప్రస్తావనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు. అదే ఒకవేళ తమిళనాడు చూసుకుంటే నాయర్లు, షెట్టియార్లు వీళ్ళు ఉంటారు. ఉత్తరాదిన అక్కడ జాట్లు, మళ్ళా ఇది రాజ్పూత్ అట్లాంటి కమ్యూనిటీ ఉంటది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులాల యొక్క వ్యత్యాసం చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ బీసీ ఉన్నటువంటి కులాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, అక్కడ ఎస్సీ ఉన్నటువంటి కులాలు ఇక్కడ బీసీలు ఉన్నారు. అంటే ఈ కులాన్ని బీసీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాళ్ళ ఆర్థిక వ్యవహారాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి ఒక్కొక్క కులము ఒక్కొక్క కేటగిరీలోకి వెళ్ళిపోయినటువంటి దాఖలు ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధి. అలాగే మండల్ కమిషన్ ఒకసారి ఇచ్చేసి ఓబీసీ కులాలు 3786 కులాలు ఉన్నాయని చెప్పి మండల్ కమిషన్ ఒకసారి నిర్ణయించింది. ఆ మండల్ కమిషన్ నిర్ణయించినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి దాఖలాలు మనం అంతా కూడా చూసినాము. మేము ఏమంటున్నాము, మీరు చేయాలనుకున్నటువంటి పని చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత మీరు పంపండి కేంద్రాన్ని పంపించినప్పుడు కేంద్రం ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటది. నిజంగా కూడా వీళ్ళు చెప్పుకున్నట్టు వీళ్ళ శాతంలో ఒక్కో రాష్ట్రంలో బీసీలు ఉంటారు, ఇంకో రాష్ట్రంలో బీసీలు ఉండరు. అప్పుడు ఎట్లా పరిస్థితి? ఆ దేశవ్యాప్తంగా చేసేటువంటి చట్టం కాదండి. ఒక రాష్ట్రంలో బీసీలు 4% ఉన్నారు అనుకుందాం, ఇక్కడ 50% ఉన్నారు అనుకుందాం, అది ఎట్లా ప్రస్తావిస్తారు? అది కాదు కదా. ఈడ ఆర్థికంగా ఒక్కొక్క కులం యొక్క స్థితిగతులను బట్టి అక్కడ కేటగిరీలు మారిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. దీన్ని రాష్ట్ర పరిధిలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా కేంద్రం చేస్తుంది, కేంద్రం బాల్ అక్కడ వేసేస్తే ఎందుకు? ఇవన్నీ అవసరమే లేదు. నిజంగా మీరు బీసీలకు మంచి చేయాలనేటువంటి ప్రభుత్వం ఆలోచన ఉంది అని అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడండి. ఏమని? ఒకవేళ బిల్లుకు ఆమోదంకి లేట్ అయినా, ఇంకోటి ఏది లేట్ అయినా మేము 42% స్థానిక సంస్థల ఎన్నికలు ఇచ్చేస్తాం అనేటువంటి మాట మాట్లాడారు. మళ్ళీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేసారు? తర్వాత వీళ్ళు పెద్ద పగడబాలు పంచుకుంటూ ముఖ్యమంత్రి చెప్పిండు దేశం లెక్కలు చేయాలని చేసినాము అని. పూర్తిగా మీరు 100% సర్వే చేయలేకపోయారు. దాంట్లో కూడా మిగిలిచ్చారు. ఆ మిగిలిచ్చిన 3.1% సర్వే జరగలేదని ఫస్ట్ ప్రభుత్వం అన్ని అయిపోయింది అన్నారు, మళ్ళీ జరగలేదు అదే ప్రభుత్వం చెప్తా ఉంది. మళ్ళీ దానికి తోడు బీసీ సంఘాల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బీసీలు నాయకులు చాలా మంది ముందుకు వచ్చి దాని మీద నానా రభస చేస్తున్నటువంటి దాఖలాలు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ బీసీ కులగణన చేసినటువంటి సర్వే తర్వాత వచ్చేటువంటి లెక్క తర్వాత రిజర్వేషన్లు ఆధారపడి ఉన్నాయి. సో ఇది కేంద్రం ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఎన్నికలు అంత తొందరగా జరుగుతాయి. సో దాంట్లో ఒక అనుమానం ఇందాక రెహమాన్ గారు ఇందాక అనుమానం ఏం వ్యక్తం చేశారంటే అదంత ఈజీగా అయ్యేది పని కాదు, నాకైతే నమ్మకం లేదని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. సో ఇది నేను చెప్పినాక మాట్లాడండి, నేను కన్క్లూడ్ చేసినాక తర్వాత మీరు అన్ని మాట్లాడి. నేనేమంటున్నా, రెహమాన్ గారు చెప్పిన దానికి నేను ఏకేపిస్తున్నాను, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అది ఎందుకంటే ఒక్కొక్క కులము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక కేటగిరీలు ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులం పక్క రాష్ట్రంలో ఓసీ అయింది, అక్కడ ఉన్న ఓసీ కులం ఇక్కడ బీసీ అయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధులు వేరు, దేశంలో ఉన్నటువంటి పరిధులు వేరు. 2500 ఉపకులాలు ఉన్నాయి, 2500 25,000 ఉపకులాలు ఉన్నాయి, 25,000.
అంటే ఎక్కడికైనా సాధ్యమవుతుంది? 3,000 కులాలలో 25,000 ఉప కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ప్రాతినిధ్యం ఉంది, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కేటగిరీ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాన్ని, రాష్ట్రంగా ఉన్నటువంటి అంశానికి ఏమాత్రం సందేహం లేదు. తర్వాత వీళ్ళు స్థానిక ఎలక్షన్ వాయిదా వేయాల్సిన అవసరమే లేదు. వీళ్ళే చెప్పారు 42% మేము ఇచ్చేస్తాం వీళ్ళు అన్నప్పుడు, ఇవ్వాలన్నప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వము అనవసరమైనటువంటి కాలయాపన చేస్తూ సర్పంచుల ఎన్నికల్ని 2-3 సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వచ్చింది. మళ్ళా తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా ఈ బీసీ అనేటువంటి ముసుగులో మళ్ళా వాయిదా ఇస్తా ఉన్నారు. జైరాబాద్ అటువంటి ప్రాంతంలో 5 సంవత్సరాలు అక్కడ ఎన్నికలు జరగలేదు. అనేక ప్రాంతాలు ఇప్పటివరకు ఎన్నిక జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. అక్కడ సెక్రటరీ మీద ఆధారపడి ఉంటే అక్కడ ప్రభుత్వం పూర్తి నిర్వీర్యం అయిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే అసెంబ్లీ ఎన్నికలేమో ఖచ్చితంగా నిక్కచ్చిగా జరిగిపోతాయి, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా ప్రభుత్వం ఆ స్థాయి చేయదు. ఏదో ఒకటి చెప్పి కాలయాపన గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు వీళ్ళదే చేస్తున్నారు. మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు స్థానిక ఎన్నికల్లో ఇస్తాను మీరు మాట ఇచ్చారు. మళ్ళీ ఎన్నికల్ని వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఏముంది? వెంకట గారు సమాధానం చెప్తారా? కేంద్రం కోర్టులో బాల్ వేస్తారా, లేదంటే ఎన్నికలు నిర్వహిస్తారా? ఇందాక ఇంకొక పాయింట్ కూడా